ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. గద్దెలపై సమ్మక్క సార్లమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు భక్తులకు దర్శనమిస్తున్నారు. గద్దెలపై వనదేవతలు భక్తులకు దర్శనమిస్తుండటంతో గద్దెల ప్రాంగణం మొత్తం భక్తజన సంద్రోహంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జంపనవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరడంతో శుక్రవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎవ్రీ 2 years కి ఇక్కడికి వస్తాను. నాకు సమ్మక్క సారక్క జాతర అంటే చాలా నమ్మకము. మేము కెనడాలో ఉంటాము. జాతర కోసం అని ఇక్కడికి వచ్చాము. నేను ఇప్పటికి ఒక 10 times వచ్చింటాను. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్స్, డెవలప్మెంట్స్ అయ్యాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టెంపుల్ అదంతా చూడడానికి చాలా బాగుంది. ఇంకా మొత్తం కొత్తగా చేశారు ఆ సమ్మక్క సారక్క గద్దెలన్నీ, ఇంకా ఆర్చెస్ అవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. చాలా నెరవేరుతాయి. నేనైతే గట్టిగా నమ్ముతాను. అమ్మవారిని దర్శించుకుంటే చాలా బాగా జరుగుతాయి అని చెప్పేసి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఏది మొక్కితే అది ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. శ్రద్ధతో భక్తితో రావాలి. అమ్మవారిని సవ్యంగా మొక్కితే చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి. గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరడంతో శుక్రవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుంటున్నారు. తీరొక్క మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇప్పటికే 1 కోటి మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తప్పనిసరిగా వచ్చి ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటామని భక్తులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మేడారంను అద్భుతంగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఈ సమ్మక్క సార్లమ్మలు ఎంతో మహిమగల తల్లులని, అమ్మవార్లను కొంగు బంగారంగా భావిస్తామని వెల్లడించారు. ఏర్పాట్లు బాగానే ఉంది. పోయినసారి కానీ ఈసారి చాలా బాగా చేసింది. అదనంగా చేసినట్టే పబ్లిక్ కంట్రోల్ కానీ, లైన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ అన్ని సౌలతులు బాగున్నాయని ఆ తల్లి దేవాల చల్లగా 100% తీరుతాయండి. చల్లని తల్లి, సమ్మవ తల్లి, సారా తల్లి మన కోరిన కోరికలన్నీ తీరుతాయి. మన ప్రతి 2 yearsకి ఒకసారి మనం ఇక్కడికి జాతర రావడం జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం అనుకునే అరికాలు ముళ్ళనకుండా ఇంత కోట్ల జనాలు వచ్చినా ఏ భక్తులకు ఏ హాని జరగకుండా చల్లని తల్లి, సమ్మవ తల్లి మనకు దర్శనం ఇస్తుంది. ఈ సౌకర్యాలతో చాలా బాగున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. తల్లి దర్శనం అయింది. మంచి డెవలప్మెంట్ తేడా ఉంది కానీ కొంచెం గద్దెలు చేంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది వచ్చే దాని లోపల కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంది. అదొక సాల్వ్ చేస్తే కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం కన్సల్ట్ గా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కంపల్సరీ అమ్మవాళ్ళని దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి. మళ్ళీ ఎత్తు బంగారం ఇవ్వడం వల్ల, మనం బెంగళం బంగారం ఇవ్వడం వల్ల కూడా కోరికలు చాలా చక్కగా నెరవేరుతాయని ముందు ఆశ. అందరూ చక్కగా వచ్చి చక్కగా దర్శనం చేసుకొని, మీ బెల్లం బుట్టలను చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారికి సమర్పించి మంచిగా కోరికలు కోరుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇయర్ వస్తే మంచి దర్శనం భాగ్యం కలుగుతుందని కోరుకుంటున్నాను.